నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. తినాల్సింది తిన్నా, ఏది తినకూడదో తిన్నా. గమనించండి, అదే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవడమే, చేయొద్దన్నది చేయడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం వాక్యం శ్రమిస్తుంది. ఈనాడు ప్రతి మానవుడు కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, రంగేమంట. ఏ పాతాళం అండి? ఈ పాతాళం అంటే పాపం చేసిన మానవుడు వెళ్లే పాతాళము ఎలా ఉందో తెలుసా అండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము దయచేసి 5వ అధ్యాయం. యెషయా గ్రంథము దయచేసి 5వ అధ్యాయం 14వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుచేతనే ఈ లోకమునకు అశాశ్వతం అయితే స్నేహితుడా, ఈ పాపం అనేది మానవుని అపవిత్రంగా చేసింది. ఈ మానవుని పాపం అనేది దేవునికి దూరం చేసింది. ఈ పాపం అనేది మానవుని అవమాన స్థితిలో తీసుకొస్తుంది. ఈ పాపం అనేది మానవుని భ్రమలో పెడుతుంది. ఈ పాపం అనేది నిత్య మరణానికి తీసుకెడుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు గమ్యాలు ఉంటున్నాయి. రెండు గమ్యాలు ఉంటున్నాయి. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం. గమనించండి, ఆ దినాన వారి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడుతూ వచ్చింది. రెండవదిగా వారు దేవునికి దూరం అయిపోయిన వారికి ఉంటున్నారు. మూడవదిగా వారికి జీవితానికి అది పాపం అనేది అవమానం తీసుకొచ్చిందిగా ఉంది. సామెతలు 14:34-30 చూస్తే అలాగే మనం గమనిస్తే ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఈ పాపం అనేది మానవుణ్ణి భ్రమలో పెట్టేస్తుంది. పిల్లి పాలు తాగుతుంది అనుకుంటున్నట, అది కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏమనుకుంటుందంటే నేను పాలు తాగేది ఎవరు చూడలేదని. కాబట్టి ఈనాడు నీవు చేసే పాపం నీ భర్త తెలియదు అనుకుంటున్నావు. నువ్వు చేసే పాపం నీ భార్యకు తెలియదు అనుకుంటున్నావు. నువ్వు చేసే పాపం నీ పిల్లలు తెలియదు అనుకుంటున్నావు. నువ్వు చేసే పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. అదొక భ్రమ. ఈ భ్రమలో పెట్టేది ఏంటంటే పాపమే. కాబట్టి ప్రియ స్నేహితుడా, పాపం అనేది మానవుడిని అపవిత్రపరుస్తుంది. పాపం అనేది మానవుడిని దేవునికి దూరం చేస్తుంది. పాపం అనేది మానవుడిని అవమాన స్థితిలో తీసుకొస్తుంది. పాపం అనేది ఎక్కడ తీసుకెళ్తుందంటే భ్రమలో తీసుకెళ్తుంది. అంత మాత్రమే కాదండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 వచనం అంటాడు, ఏలైనగా పాపంలో వచ్చే జీతం మరణం. ఏంటా మరణం? ఏంటా మరణం అండి? ఈ లోకం మనం కొంతకాలం జీవిస్తాం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే అక్కడ మానవిక ఆయుష్ 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. తమ కీర్తనకు వచ్చాడు మోషే ప్రార్థన చేసి అంటాడు, అయ్యా మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 16 నుంచి చదివితే ఆయన ఏమంటే తెలుసా అండి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి నీటి బుడగ ఆశ పెట్టుకుని చేస్తున్నది అపరిమితముగా నోరు తెచ్చుకుందంట. ఈ మధ్యగా నేను ఒక స్థలానికి వెళ్ళాను. అది కొంచెం అడవి ప్రాంతం. అడవి ప్రాంతంలో అక్కడ పాములు ఉంటాయి. అక్కడ ఈ పైథాన్స్ అంటారు, అంటే కొండ శిలలు కూడా ఉంటాయి. అక్కడ ఒక బ్రదర్ ఏం చెప్పాడంటే, అన్న ఆ పాము అనేది ఏం చేస్తుందంటే ఈ కొండ శిలువ అనేది ఒక్కసారి ఇట్లా నోటితో అని పిలుస్తుందంట. ఇట్లా నోటి తిట్ట పేలోగానే అంత దూరంగా మనం ఒక్కసారి దాని నోట్లో వెళ్ళిపోతామంట. ఎప్పుడైతే దాని నోట్లోకి వెళతామో అది మొత్తం మళ్ళీ చుట్టేసుకొని మళ్ళీ మింగేస్తాం. నాశనానికి మనం వెళ్ళడం, ఆ పున్నామి నరకానికి వెళ్ళడం, ఆ యమగుండానికి వెళ్ళడం, పాపాన్ని బట్టి మానవుడు నెమ్మది లేక, శాంతి లేక, సంతోషము లేక ఎంతో దుర్బలమండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము దయచేసి 5వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము దయచేసి 5వ అధ్యాయం దయచేసి 18వ వచనం గమనించండి. యెషయా 5:18. భక్తిహీనతను త్రాడుతూ దోషములు లాక్కుని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపములు లాక్కుని వారికి. చూడండి, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. భక్తిహీనతను త్రాళ్ళు అంటాడు. రెండవదిగా బండి మోకులటువంటి పాపం. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపము చేత కట్టుబడి స్థితిలో ఉంటున్నాడు. పాపములు 139వ కీర్తన, 139వ కీర్తన
139 కీర్తన 16వ వచనం. నేను పిండమనే ఉండగా నీ కళ్ళను చూచాను అంటాడు. పాపము చేసిన వారు పాతాళములకు దిగిపోదురు. కాబట్టి మనం పాపంలో జన్మించి పాపంలో జీవించి పాపంలో చనిపోతే నీ కొరకు నా కొరకు పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అప్రమితమైనటువంటి ఆశ పెట్టుకొని నీ కొరకు అది నోరు తెచ్చుకొని చూస్తా ఉంది. నువ్వు పాపంలో చనిపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే. అయితే మనము దేవుని పోలికలో దేవుని స్వరూపం సృష్టించబడిన వారు కాబట్టి